చెప్పు బావా. నువ్వే చెప్పు మీను. నువ్వే చెప్పు బావా. మీను ఛీ, అది కాదు బావా, సబ్స్క్రైబ్ నోట్. ఓ అదా. నేను మీనుని ప్రేమించినంతగా మీరు మా వీడియోస్ని ప్రేమిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా ప్రేమకు గుర్తుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా మావయ్య మా బావని కొట్టినట్టు కిందున్న గంటని ఒక్కటి కొట్టండి. మీను నువ్వు కూడానా? వీడియో స్టార్ట్ చేయండి రా బాబు, లాగ్ అయిపోతుంది. మన ఇద్దరికి ఎందుకో సెట్ అవ్వదనిపిస్తుంది బావా. నేను వెళ్తాను. మామా నువ్వు కూడా ఏంట్రా? ప్రేమ బాగుంటుంది అనుకుంటాం మావా, కానీ అందులోనే బాధ కూడా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే. లవ్ ఈజ్ పెయిన్. చుక్క చుక్క వేసి ముగ్గేసినట్టు ఎన్ని ప్లాన్లు వేసి ఇల్లు కలిపాను. లాస్ట్ కి చిన్నపిల్లలు చాక్లెట్ గురించి కొట్టుకున్నట్టు గొడవ పెట్టుకుని విడిపోయారు. బాధేసేస్తుంది. మమ్మీయో, ఈ బాధని చిట్టి ప్రాణం తట్టుకోలేకపోతుంది. అర్జెంట్ గా ఫెవికాల్ వేసేసి వీళ్ళిద్దరిని అతికించేయాలి. ఏంటి మీను ఈ రోజు బూస్ట్ కలపలేదా? కుడితి కలిపాం, బయట తొట్లో ఉంది, వెళ్ళి తాగు. వద్దులే, నాకు అలవాట్లేదు. నువ్వు మనోగాడు విడిపోవడం వల్ల చిట్టి ప్రాణం చాలా బాధపడుతుంది. చిట్టి ప్రాణమా? అదెవరు? నేనే మీను. అయినా మా గురించి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నేను పడ్డ పెయిన్ అలాంటిది మీను. లవ్ మీది, పెయిన్ నాది. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. మీరిద్దరూ కలిసిపోతే ముగ్గు గొబ్బెమ్మలా భలే ఉంటారు మీను. కలిసిపోండి మీను. ముక్కు, నాకు చాలా పనులున్నాయి, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు వాడితో కలుస్తాననేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ముక్కు, నాకు చిరాకు తెప్పించుకు. వెళ్ళకపోతే బాగోదు చెప్తున్నా. ఒప్పుకోకపోయినా బాగోదు. ఐఎమ్ టెల్లింగ్ దట్. అందుకే మనోగాడు తిట్టాడు నిన్ను. మామయ్య, ఏమైందిరా? చెంపలు పగిలే. ఏం అదవ పని చేసావు? మీ ఇద్దరిని కలుపుదామని ట్రై చేశా. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా మొదలెట్టేసిందేటి? మెయిన్ హ్యాండ్లింగ్ కాదు మామ, ఉమెన్ హ్యాండ్లింగ్. అయినా నాకు చెప్పకుండా ఈ టెంకరింగ్ పనులేట్రా? టింకరింగ్ లేదు, వంకరింగ్ లేదు. మీ ఇద్దరు కలిసిపోండి మామ, బాగుంటుంది. ఎంచక్క ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ సిగ్గుపడుతూ తిరగచ్చు. నాకు కలవాలనే ఉంది మామ, కానీ పైకి ఎగురుతున్న గాలిపటాన్ని వెనక లాగుతున్న దారంలాగా నన్ను కూడా ఏదో వెనక లాగేస్తుంది. ఇగో అంటారా దాన్ని. ఇల్లు ఇల్లు ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఇల్లు పని ఇలా కాదు, ఇప్పుడు చెప్తాను. బేబమ్మయ్యో, ఘోరం జరిగిపోయింది బేబమ్మ. ఎక్కడ్రా? నేరాలు ఘోరాల్లోనా? కాదు బేబమ్మ, మను మీనుల ప్రేమలో. వాళ్ళకేవరా? గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ లా బానే ఉన్నారుగా. ఇప్పుడు ఐస్ క్రీమ్ కరిగిపోయింది బేబమ్మ. అర్థమయ్యేలా చెప్పరా తొండ. నాకు తెలియకుండా ఎంత స్క్రీన్ ప్లే నడిచిందేట్రా? అవును బేబమ్మ, ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనందరం ఈ రోజు వెళ్ళిపోతున్నాం. అంకుల్ సీక్రెట్ గా టికెట్స్ కూడా బుక్ చేశారు. అమ్మ జగన్నాథం, పెద్ద ప్లాన్ ఇది. మరి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయలేకపోయావా? ఆల్రెడీ చేశాను బేబమ్మ. చంప మీద స్టాంప్ పడిపోయింది, కానీ వాళ్ళు ఏ చలనం లేదు. ఎంత కన్విన్స్ చేద్దామన్నా నా మాట అస్సలు వినట్లేదు. నువ్వే ఏదో చేయాలి బేబమ్మ. ఒరే, ఇద్దరు మధ్య ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళకు వాళ్ళే అడ్డైపోతే మనం ఏం చేయగలరా? అలా అని ఎలా వదిలేస్తాం బేబమ్మ? బయటికి మొండిగానే ఉన్నారు, కానీ లోపల లోపల చాలా బాధపడుతున్నట్టున్నారు. ఈ విషయంలో మనం ఏం చేయలేమురా. వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అవ్వాలి. సఫరింగ్ ఈస్ పర్సనల్, లెట్ దెం సఫర్. నీ చూపులే కదా నా మనసునిలా మార్చింది. నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. ప్రేమ వద్దు అంటే ఎలాగమ్మా, మరిచి ఉండగలనా ఈ జన్మ? నువ్వు లేకపోతే ఎలాగమ్మా, ఊపిరాగినట్టుంది నీరమ్మా. ఎంతలాగా ఓర్చుకున్న కంట నీరు ఆగదే.
పర్లేదు, ఎక్స్ప్రెషన్లు కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే రావు రమేష్ లాగా రావు జగన్నాథం కింద ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చు. అవును, ముక్కుగాడు షార్ట్ ఫిల్మ్ లో సీన్లు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయి అన్నాడు. అసలే సాయంత్రం ఊరు వెళ్ళిపోవడం. అమ్మో, అర్జెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసేయాలి. ఒరే ముక్కు, ఒరే ముక్కు. ఏంటంకుల్ ముక్కు కోసిన మేకలు అలా అరుస్తున్నారు? ఏం లేదురా, నేను రెడీ, షూటింగ్ మొదలెట్టే. అబ్బా ఈయనేంటి ఇలా తగులుకున్నాడు? ఇప్పుడు నాకు మూడ్ లేదు అంకుల్, తర్వాత ఎప్పుడైనా చేద్దాం. తీసేవాడు నీకెందుకురా మూడు, చేసేవాడు నాకుందగా. పదా ఊపేద్దాం. సీన్ ఏంటో చెప్పరా ముక్కు. ఇప్పటికిప్పుడు అడిగితే ఏం చెప్తాం? లేట్ ఏంట్రా, నాలో ఉన్న నవరసాలని చెరుకు రసంలో పిండేసుకో. పిండేస్తాను అంకుల్, దెబ్బకి తిప్ప కూడా మిగలదు. అంగండి అంకుల్, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కేసి పిల్లి మొగ్గలు వేస్తూ కిందకి దూకేయాలి అంకుల్. అంతే, సింపుల్. ఆ అక్కడి నుంచి ఎక్కి దూకాలా? నువ్వేనో బాహుబలి తెస్తున్నావేట్రా? అయినా ఇలాంటి షార్ట్లని డూపులు పెట్టి తీస్తారు కదా. ఇది షార్ట్ ఫిల్మ్ అంకుల్, డూపులకి బడ్జెట్ లేదు, ఏదన్నా రియల్ గా మీరే చేయాలి. చెయ్యడానికి నేను ఉంటానురా, కానీ చేశాక చూసుకోవడానికే నేను ఉన్నాను. ఓ 10 రూపాయలు పోతే పోయింది. ఈ సీన్ ఏ గ్రాఫిక్స్ లోనే మేనేజ్ చేసే. అయితే మీ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేసేమంటారు అంకుల్? మడత పెట్టి గుద్దానంటే ముక్కు లుక్కు మారిపోద్ది. అబ్బా ఏం చెప్పారు అంకుల్ డైలాగ్? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓ పని చేయండి, ఇలాంటి యాప్రాష్ డైలాగులు, చిచ్చి అదిరిపోయే డైలాగులు చెప్పుకుంటూ పోండి, డబ్బింగ్ లో మేనేజ్ చేసుకుందాం. రే రే ఒక్క నిమిషం రా. ఏంటి అంకుల్ అది, దోమల మందే? కాదురా, సెంట్ వీడియోలో గ్లామర్ గా ఉంటదని. వీడియోలో సెంట్ తెలియదు అంకుల్. కరెక్టే రోయ్, షార్ప్ గానే ఉన్నావు. ఓవర్ యాక్షన్ ఆపి యాక్షన్ స్టార్ట్ చేయండి అంకుల్. పిండితే వస్తాయి పాలు, నాతో పెట్టుకుంటే లేస్తాయి శవాలు. మార్కెట్లో ఉంది రష్, నా చేతులు అయిపోతావు క్రష్. కొట్లో దొరుకుద్ది కందిపప్పు, మా పెరట్లో తిరుగుతుందో పందికొక్కు. పందికొక్క ఏదంకుల్? రే డైలాగ్ రాది, ఏదో ప్రాస్కు తినిందని చెప్పాను. అబ్బా చాలా వరస్ట్ గా ఉంది అంకుల్. థ్యాంక్స్ రా, ఇలాంటివి ఇంకొన్ని వదులుతాను చూడు. కాస్త చూసుకుని వదలండి అంకుల్, నాది అసలు చిట్టి ప్రాణం. నేనెంత పిసిని కొట్టున్నానో నాకే తెలీదు. మాకు తెలుసులేండి. పబ్బుల్లో వాయించేది డీజే, బెల్ట్ తో వాయించేది పీజే, పిసినుగొట్టు జగన్నాథం. అబ్బా ఈ ఒక్క డైలాగ్ చాలు అంకుల్, యూట్యూబ్ రికార్డ్ షేక్ అయిపోవడానికి. మరీ అంత పొగడేకిరా, ఇలాంటి మా యాక్టర్లకు మామూలే. ఈ తొక్కలో పర్ఫార్మెన్స్ మళ్ళీ పెద్ద యాక్టర్ అని ఫీల్ అయిపోవడం. ఏది ఎలాగే ఒకసారి షార్ట్లు ఎలా వచ్చాయి చూద్దాం. సారీ అంకుల్, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయా. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ ఎత్తే రికార్డ్ బటన్ అక్కడ మర్చిపోతావా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథం ఇక్కడ. అంటే మీ పర్ఫార్మెన్స్ చూస్తూ మెస్మరైజ్ అయిపోయి రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను అంకుల్. ఓహో పర్లేదు లేరా, ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ ఇంకోసారి చేసేద్దాంలే. ఈసారి రికార్డ్ బటన్ కరెక్ట్ గా నొక్కే. ఆ, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచా? ఒరే జగన్నాథం, అడ్డగాడిది లేదుగో, ఇంకా ఈ అడ్డమైన పనులేట్రా? అడ్డమైన పనులేండి బేవమ్మా, యాక్టింగ్ ఒక కళ. నేను అనేది నువ్వు స్క్రీన్ మీద చేసే యాక్టింగ్ గురించి కాదు, స్క్రీన్ బయట చేసే యాక్టింగ్ గురించి. ఏమైంది బేబమ్మా? మన ఎవరికి చెప్పకుండా ఈ రోజు సాయంత్రం ఊరెళ్ళడానికి టికెట్లు తీసాడు. ఆ? అమ్మ బేబమ్మోయ్, ఈ మ్యాటర్ దీనికెళ్ళ తెలిసిపోయింది. ఏమండి, బేబం చెప్తుంది నిజమేనా? అంటే లక్ష్మి అది తిట్టేస్తా మిమ్మల్ని, మర్యాదగా నిజం చెప్పండి. ఇలా బుక్ అయిపోయామండి. సర్లే, ఇంకా అందరికీ నిజం చెప్పడమే బెటర్. అత్తయ్య మావయ్య మను మీను ముక్కు అందరూ ఇలా రండి. ఇప్పుడు నేను మీ అందరికి ఒక కథ చెప్పబోతున్నాను. తిట్ట కదా అంకుల్? కాదు, పిల్లి కదా. మనం ఊరొచ్చే 6 రోజుల ముందు మా ఇంటి గోడ అనకాతల ఓ పిల్లి 4 పిల్లలు పెట్టింది. పాపం ఆ పిల్లికి జాబ్ అనుకుంటా, ఎప్పుడు పిల్లల దగ్గర ఉండేది కాదు. ఆకలితో ఆ పిల్లలు మియావ్ మియావ్ అని అరుస్తుంటే నాకు మాత్రం జగన్నాథం జగన్నాథం అని వినిపించేది. దాంతో పిల్లికి బెచ్చం కూడా పెట్టను నేను పాలు పోయడం మొదలు పెట్టాను. ఏంటి మీరు ఎంచుకునే పావు లీటర్ పాల్లోంచి? ఇక్కడ లీటర్లు కాదు, వాటి ఆకలి మ్యాటర్. ఓ పూట తల్లి పాలతో, ఇంకో పూట నా పాలతో, చిచి నేను పోసే పాలతో వాటి కడుపులు నిండుతా ఉండేవి. కానీ మన ఊరొచ్చి ఇన్ని రోజులు అయిపోవడంతో అవి రోజు ఓ పూట పస్తులు ఉంటున్నాయి. పాపం చిట్టి ప్రాణాలు. పాపం రోజు అవి నా కల్లోకి వచ్చి అంకుల్ మిల్క్ అని మన ముక్కుగళ్ళ చాలా జాలిగా అడుగుతున్నాయి. ఆ బాధతో రాత్రి నిద్ర పట్టట్లేదంటే నమ్మండి.
అదేంటి అంకుల్, మీరు గురక పెడితే గోదావరి జిల్లాలో మొత్తం వినపడుతుందిగా. ఆ కొరకు గొంతు నుండి వచ్చేది కానీ గుండె నుంచి వచ్చేది కాదురా. ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నానంటే ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఆకలికి బలైపోతాయి. అందుకే ఉన్న పలంగా ఊరు వెళ్ళిపోవాలని ఈరోజు సాయంత్రం 5 గంటలకి టికెట్లు బుక్ చేయించా. ఇది పిల్లి కథలా లేదు, సొల్లు కథలా ఉంది. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంటే ఇంక మా పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు. మీరు చాలా గొప్ప అల్లుడు గారు. వెళ్ళేటప్పుడు 1 లీటర్ పాలు పట్టుకెళ్ళి ఆ పిల్లలకు పట్టించండి. లీటర్కి ఏం కర్మ, ఓ క్యానడ పట్టుకెళ్ళిపోతాను. అయినా ఇప్పుడికిప్పుడు ఊరెళ్ళిపోవాలంటే ఎలా అండి? వడియాలు ఎండాలి, జాడీలు నిండాలి, పచ్చళ్ళు ఊరాలి, కాయలు పండాలి. ఇవన్నీ ఎందుకే, తీసుకెళ్ళేమైనా పచ్చళ్ళు కొట్టాడతావా ఏంటి? హ, మీరెన్నైనా చెప్పండి, నాకు అప్పుడే బయలుదేరడం ఇష్టం లేదు. కోలే లక్ష్మి, అల్లుడు గారు మంచి పని చేయడం కోసమే కదా బయలుదేరుతుంది. ఆ ఊరెళ్ళాక నేను చూస్తాను ఆ మంచి పని ఏంటో. వెళ్ళండి రెడీ అవ్వండి. అవునే బేవమ్మా, ఇంతకీ టికెట్ల మ్యాటర్ నీకెలా తెలిసిందే? నువ్వు మన ఫోన్ లో నక్కి మాట్లాడుతుంటే చిలకొట్టడేమో అని డౌట్ వచ్చి నీ ఫోన్ హ్యాక్ చేశా. అప్పుడు నీ టికెట్ కొట్టుడు బయటపడింది. నువ్వు హైబ్రిడ్ పిల్లవు కాదే బాబు, హైటెక్ పిల్లవు కూడా. No one can escape from బేబమ్మరా. చల్ మామ, ఎప్పుడు అల్లరి చేస్తూ అందరినీ అల్లరిస్తూ ఉండే నువ్వు ఇలా మూసుకుని ఉండడం నాకేం నచ్చట్లేదురా. ఇప్పుడు నీకు నచ్చాలని నన్ను ఏమైనా లుంగి డాన్స్ చేయమంటావేంట్రా? నేను బాధలో ఉన్నాను, ఇలాగే ఉంటాను. మరి వెళ్ళి అమ్మాయితో మాట్లాడరా. నేను మాట్లాడను. ఒరే, బాధ అంటావు, మాట్లాడమంటే మాట్లాడనంటావు, పోనీ మామూలుగా ఉంటావా అంటే ముఖం ముంచుకెలా పెట్టుకుంటావు. ఏంటోరా బాబు నువ్వు నీ లవ్వని. ఏ ఫస్ట్ నేనే ఎందుకెళ్ళి మాట్లాడాలి? తనే రావచ్చుగా. ఈ గోల వల్లేరా చాలా మంది లవ్వులు ఫెయిల్ అయిపోయేవి. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. గొడవ జరిగి విడిపోతే ఓకే, కానీ మీరు గొడవ పెట్టుకొని విడిపోతున్నారు. ఒరే, ప్రేమలో విడిపోయేంత కోపమే కాదు, క్షమించేంత ఇష్టం కూడా ఉండాలి. నీకు డైరెక్ట్ గా చెప్పడం ఇబ్బంది అయితే ఏదో విధంగా అమ్మాయికి తెలిసేలా ట్రై చేయి. అందరు రెడీయా? బయలుదేరాలి పదండి. అప్పుడే ఎందుకు అంకుల్, ఇంకా డ్రైవర్ అంకుల్ కూడా రాడు. ముందే వెళ్ళి స్టేషన్ లో కూర్చుంటే ట్రైన్ మిస్ అవుద్దన్న టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా ఉంటది. అత్తయ్య గారు, మావయ్య గారు, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మేము వెళ్ళొస్తామండి. మంచి తల్లుడు గారు, పిల్లలు జాగ్రత్త. ఏరామాను, పొద్దునుంచి అలా దిగాలుగా ఉన్నావు, ఒంట్లో ఏమన్నా బాలేదా ఏంటి? ఒంట్లో బానే ఉందామమ్మా, కానీ మనసులోనే అదోలా ఉంది. ఊరికి వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే, కానీ వచ్చేటప్పుడు బాగుంటుంది, వెళ్ళిపోయేటప్పుడు చాలా భారంగా ఉంటుంది. మేము భుజాన్ని వేసుకెళ్ళేది లగేజ్నే కాదు, ఇక్కడ పోగేసుకున్న జ్ఞాపకాలు కూడా కొంచెం బరువు ఎక్కువగానే ఉంటుంది, కానీ తప్పదు కదా. బాధపడకరా, మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు బెంగానే ఉంది. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఎక్కువ ఉందిలే. ఇంకోరా, ఈ డబ్బులు తీసుకుని ఏ చాక్లెట్ లో కొనుక్కో. ఇప్పుడు ఎందుకు తాతయ్య ఇవన్నీ? ఎందుకేంట్రా, మీరు వచ్చిన ప్రతిసారి ఆయనకి ఇవ్వడం అలవాటేగా. తీసుకో. మీను, మావయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చి బాయ్ చెప్పమ్మా. బాయ్ మావయ్య. బాయ్ కోడల పిల్ల, వెళ్ళొస్తాం. బాయ్ అత్తయ్య. బాయ్ బేబమ్మ. బాయ్ ముక్కు. మరి మీ బావకు చెప్పవేంటే? బావకు ఆల్రెడీ నిన్న రాత్రే చెప్పేసన్నానమ్మా. నువ్వు వెళ్ళిపోతున్నా కనీసం బాధ లేదేంట్రా మీనుకి? బాధ బయటికి కనిపించకపోవచ్చు మామ, కానీ ఖచ్చితంగా లోపల బ్లాంకెట్ వేసుకుని మరీ కూర్చుంటది ఇక్కడ. మరి ఎంత తెలిసి నువ్వేం చేసావో? మీను, ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్కి డొమ్మ కొట్టడానికి ఒక లీవ్ లెటర్ రాశాను, మళ్ళీ ఇప్పుడే లెటర్ రాయడం. ఈ బొమ్మ ఆ రోజు అమ్మమ్మ ఇచ్చిన డబ్బులతో జాతరలో నీకోసమే కొన్నాను. వెళ్ళేటప్పుడు నా గుర్తుకే ఇద్దామని దాచిపెట్టాను. అప్పటి వరకు నా దగ్గర డబ్బులుంటే నేనేం కొనేసుకుందామా అని పిసికేసుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం నీకేం కొందామా అని ఆలోచించాను. అప్పుడు అర్థమైంది, ఇక నుండి నేనైనా నన్ను చేరాలంటే నిన్ను దాటి రావాలని. అంత ఇష్టం మీను నువ్వంటే నాకు. నా కోపాన్ని, అరుపుల్ని, అబద్ధాలనే కాదు మీను, నా ప్రేమను కూడా గుర్తించు. దూరం అయ్యేంత కోపమే కాదు, దగ్గర అయ్యేంత ఇష్టం కూడా నీకుందని నాకు తెలుసు మీను. ఇంకా చాలా రాయాలని ఉంది, కానీ ఈ ముక్కుగాడు ఇంకా అయిపోతున్న పెన్ ఇచ్చొచ్చాడు. అందుకే చివరగా ఒక్క లైను, నా చేతి మీద రాసుకొని నీ పేరు చెరిగిపోవచ్చేమో గానీ నా మనసులో రాసుకొని నీ పేరు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. బాయ్ మీను, ఇట్లు ఎప్పటికీ ఇష్టపడే నీ మను. వచ్చేసేటప్పుడు ఒక్కసారైనా తను బాయ్ అని చెప్పుంటే బాగుండేది మామ. అయ్యో, బావకు వెళ్ళేటప్పుడు కనీసం బాయ్ అని కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రాన ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి నీకు బాయ్ చెప్పుద్దా ఏంటి? ఏమో మామ, మా ప్రేమ నిజమైతే వచ్చి చెప్పచ్చేమో. నా
ప్రపంచమంతా ఓ ఏకాంతమై నన్ను చంపుతుంది జాలనేది లేదా నీ మనస్సుకే నేను దూరమైతే వచ్చేసిందిరా ఆ? ట్రైన్. లగేజ్లన్నీ జాగ్రత్తగా తీసుకుని ట్రైన్ ఎక్కండి. అసలు 2 నిమిషాలు అవుతుందండి స్టేషన్ లో. కలలు కన్న తీరాలే మారాయా చేరలేని గమ్యానికి చేరాయా పంతమాపి ఓసారి రాలేవా ప్రాణమెచ్చుకుంటాను ఆ బావా. మను మీను శాశ్వతంగా విడిపోయారు. ది ఎండ్. మను మీను విడిపోవడంతో బగ్గుమన్న తెలుగు రాష్ట్రాలు, ఊరూరా బంధులు రాస్తా రోకోలతో పెసరట్టుడుకుతున్న వైనం, సాడ్ ఎండింగ్ ని తట్టుకోలేక మ్యాడ్ అయిపోతున్న కుర్రకారు, కాసేపు నవ్వుకుందామని వస్తే ఇలా ఏడిపిస్తారేంటని ఫన్మోజీ అభిమానుల ఆవేదన, ఫన్మోజీ టీం నేసేయడానికి బస్సుల్లో బయలుదేరిన లవర్స్ సంఘాల సభ్యులు, మమ్మీయో డాడీయో అంకులో మంచి ఫీల్ గుడ్ ఎండింగ్ ఇద్దాం అనుకుంటే ఇదేంట్రా ఇలా రివర్స్ అయింది. మర్యాదగా మను మీను కలపలేదు. నేను ఈ సెల్ ఫోన్ టవర్ మీద దూకేస్తా. మను మీను కలవాలి, లేకపోతే నేను దూకేస్తా. ఈడెవడ్రా బాబు మనకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. మొత్తం నువ్వే చేసావు. నేను చెప్తానే ఉన్నాను సాడ్ ఎండింగ్ వద్దు, హ్యాపీ ఎండింగ్ అయితే హ్యాపీ బీజిఎం ఇస్తానని. నువ్వే ఫీలు అన్నావు. ఇప్పుడు చూడు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఒరే పాపం మన ఆడియన్స్ ఫీల్ అవ్వకూడదురా. నమ్మినోళ్ళ చేతిలో మోసపోయి వెన్నుపోటు గాయంతో ఉన్న మనకి ఆయింట్మెంట్ రాసి ఆదరించింది ఈ ఆడియన్సేరా. వాళ్ళు లేకపోతే మనం లేము. అవును, ఆల్రెడీ మనకు వస్తున్న ఆదరణ చూసి వెన్నుపోటుదారులు ఎక్కి ఏడుతున్నారు. ఒరే వాళ్ళు ఏడిపోయి మన ఎదుగుదలరా. కరెక్టే. మనం మన ఆడియన్స్ ని బాధ పెట్టకుండా వాళ్ళు కోరుకున్న హ్యాపీ క్లైమాక్స్ ఇచ్చేద్దాం. అయితే మన మిగిలిన రైటర్స్ రాసిన వర్షం తీయండి. మను వెళ్ళిపోయాడన్న బాధతో నెక్స్ట్ వచ్చే ట్రైన్ కింద తల పెట్టి మీను చచ్చిపోద్ది. ఒరే మీను రాలేదన్న బాధతో గోదావరి బ్రిడ్జ్ మీద నుండి దూకేసి మను ఆత్మహత్య చేసుకుంటాడు. శుభం. ఒరే ఇందులో అంతా అశుభమే కదరా ఉంది. కుర్రోళ్ళు మరీ వైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు చేసేదేం లేదు, నువ్వే కొత్త క్లైమాక్స్ రాయాలి. అది ఎలా ఉండాలంటే ఆడియన్స్ ఆనందంలో మునిగి తేలాలి. వ్యూస్, లైక్స్, కమెంట్స్ తో యూట్యూబ్ షేక్ అయిపోవాలి. అయితే నాకు ఇమీడియట్ గా బస్తా పెన్లు దస్తా పేపర్లు ఇవ్వండి. అన్నెందుకు భయ్యా బడ్జెట్ బొక్క, సింపుల్ గా ల్యాప్టాప్ లో టైప్ చేసే. అయితే ఈలోగా నేను సాడ్ బీజియం డిలీట్ చేసి హ్యాపీ బీజియం కొట్టేస్తా. మీను బావా నువ్వెలా వచ్చావు? ట్రైన్ కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు లాజిక్లు ఎందుకు మీను, మ్యాజిక్ లా నేను వచ్చానుగా. ఐఎమ్ సారీ బావా, ఆ రోజు నేను అలా చేసుండకూడదు. ఐటు సారీ మీను, నేను కూడా అలా అరచుండకూడదు. అయినా మన మధ్య ఉండాల్సింది ప్యారీలే గాని సారీలు కాదు. అంత పెద్ద గొడవ అయ్యాక మళ్ళీ తిరిగి కలవమేమో అని చాలా బాధపడ్డాను బావా. గొడవ పెద్దదా చిన్నదా అన్నది మ్యాటర్ కాదు మీను, ఆ గొడవను మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే మ్యాటర్. విడదీసే అంత శక్తి గొడవకుంటే తిరిగి కలిపేసే అంత బలం ప్రేమకుంది. మన గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా మీను? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ బావా అండ్ మరదల్ షుడ్ బి లైక్ బ్రెడ్ అండ్ జామ్ బట్ నాట్ లైక్ ట్రాఫిక్ జామ్. ఆ కవి ఎవరో కాదు, సిపి ముఖేష్. ఈ కుళ్ళు జోకులకే పడిపోయేది. కాస్త చూసుకుని పడి మీను, మళ్ళీ నీకు దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను. నాకైతే ఇప్పటికిప్పుడే నీ మెల్ల తాళి కట్టేసి తీసుకెళ్లిపోవాలనుంది మీను. కానీ మనదేమో ఇంకా పెళ్లి చేసుకునే వయసు కాదు. అప్పుడు దాకా ఇలా ప్రేమెత్తి ఎదురు చూడాలి. ఏం పర్లేదు బావా, ప్రేమ ఎదురుగా ఉన్నప్పుడే కాదు ఎదురు చూపుల్లో కూడా ఉంటది. మీను నాకు నీ చూపులే కాదు నీ మాటలు కూడా కావాలి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? ఆల్రెడీ ఒక పేపర్లో రాసి నీ బ్యాగ్ లో పెట్టేశాను బావా. అమ్మనా మీను, బానే ప్లాన్ చేసావే. లవ్ చేశాను బావా, ఆ మాత్రం ప్లాన్ చేయలేనా? ఇంగో నాకు మాట్లాడాలనిపించినప్పుడల్లా మిస్డ్ కాల్ ఇస్తాను, నువ్వే వెనక్కి ఫోన్ చేయాలి. అసలుకే మా నాన్న రీఛార్జ్కి డబ్బులు ఇవ్వడు. ఒరే ఎవడ్రా బాత్రూమ్ బయట గడెట్టేసింది, తీయండి. అమ్మో ఏంటి ఇంకా ఆపలేము. ఒరే మావా తొందరగా రారా. ఓకే మీను, బాయ్. బాయ్ బావా. బావా ఏంటి మీను? మళ్ళీ ఎప్పుడొస్తావు?
ఈసారి నువ్వేరా మీను. నీ చూపులే కదా నా మనసునిలా మార్చింది, నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. ప్రేమ వద్దు అంటే ఎలాగమ్మా, మరిచి ఉండగలనా ఈ జన్మ, నువ్వు లేకపోతే ఎలాగమ్మా, ఊపిరాగినట్టుంది మీరమ్మా. ఎంతలాగా ఓర్చుకున్న కంటని